నవ్యాంధ్ర రాజధానిలో మహిళల భద్రతపై పోలీస్ శాఖ ఫోకస్ పెట్టింది. మహిళలను వేధింపులకు గురి చేస్తున్న ఆకతాయిలు పనిపెట్టేందుకు రెడీ అయింది. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందితో షీ టీమ్స్ ను ఏర్పాటు చేసింది. తొలిసారిగా విజయవాడలో షీ టీమ్స్ ను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. నగరంలోని 50 మహిళా కాలేజీల వద్ద నిఘా పెట్టడం ద్వారా వీటిని ప్రారంభించామన్నారు. కాలేజీల వద్ద పోలీసులు మఫ్టీలో ఉంటారని, విద్యార్థులను మహిళలను వేధించేవారిని పట్టుకుంటారని చెప్పారు. ఈ బృందంలో 2 కానిస్టేబుల్స్, ఓ ఎస్ఐ ఉంటారని చెప్పారు. గౌతమ్ సావంగ్ గారు, మన సిపి గారు మహిళా రక్షక టీమ్స్ ఏర్పాటు గురించి ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఇప్పుడు మన సిటీలో మనం 50 మహిళా రక్షక టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ యాక్షన్ ఓరియంటెడ్ టీమ్స్. ఒక్కొక్క టీంలో మహిళలు ఉంటారు. ఈ మహిళలు రద్దీ ప్రాంతాల్లో కానీ ఎక్కడైతే హాట్స్పాట్స్ ఉంటాయో ఆ హాట్స్పాట్స్లో వాచ్లో ఉంటారు. వీడియో కవరేజ్ కూడా చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ ఆకతాయి అక్కడికి వచ్చి టీస్ చేయడం స్టార్ట్ చేస్తారో ఇమ్మీడియట్గా ఆ వీడియో రికార్డింగ్ చేస్తున్న క్రమంలో వాళ్ళను ఇమ్మీడియట్గా క్యాచ్ చేయడం, తీసుకురావడం జరుగుతుంది. తొలిసారిగా షీ టీమ్స్ బృందం 14 మందిని అరెస్ట్ చేసిందని అధికారులు తెలిపారు. వీరిలో 18 నుంచి 48 ఏళ్ల వయసున్న వారు ఉన్నట్లు చెప్పారు. పట్టుకున్న ఆకతాయిలకు మొదటిసారి తల్లిదండ్రులు వారి బాధ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండోసారి షీ టీమ్స్ కు దొరికితే నిర్భయ యాక్ట్ కింద కేసు పెడతామని, తీవ్రతను బట్టి రౌడీ షీట్లు కూడా తెరుస్తామని పోలీసులు హెచ్చరించారు. మనకు దాదాపు 14 మంది ఈవ్ టీచర్స్ని రకరకాల హాట్స్పాట్స్లో, అంటే బస్ స్టేషన్స్లో, అట్లాగే ట్రావెలింగ్ బస్సుల్లో, బస్ స్టాపుల్లో, అటువంటి హాట్స్పాట్స్లో మనం వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ యావరేజ్ ఏజ్ మనం గమనిస్తే 18 ఏళ్ల నుంచి 48 ఏళ్ల వరకు ఈవి టీచర్స్ మనం గుర్తించాం. వీళ్ళందరికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పిలిపించడం జరిగింది. ఈ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడిన తర్వాత వీళ్ళకు ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ కూడా చేస్తాం. వీళ్ళకు నెక్స్ట్ కౌన్సిలింగ్ ఉంటుంది. స్పెసిఫిక్ కేసులు కూడా వీళ్ళ మీద పెట్టి పంపించడం జరుగుతుంది. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసే ఈ షీ టీముల వల్ల మహిళల భద్రత పెరుగుతుందని పోలీసులు తెలిపారు. కొన్ని రోజుల నిర్వహణ తర్వాత లోపాలు ఉంటే వాటిని దిద్దుకుని ముందుకు సాగుతామన్నారు ఉన్నతాధికారులు.